కుటుంబం అంటే ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవం కలిగిన పవిత్ర బంధం. కానీ కొన్ని సందర్భాలలో స్వార్థం, ఆస్తి మీద ఆశ బంధాలను ధ్వంసం చేస్తున్నాయి. ఓ అంధుడైన అన్నను వృద్ధురాలైన తల్లి ఆస్తి కోసం ఓ చెల్లి నయవంచన చేసింది. నమ్మించి అన్న భూమిని, తల్లి ఇల్లును కాజేసింది. తనకు న్యాయం చేయాలని అంధురాలైన భార్యాభర్తలు, వృద్ధురాలైన తల్లి ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెం గ్రామానికి చెందిన కుంట్ల రాజిరెడ్డి జ్యోతిలు ఇద్దరు అంధులైన భార్యాభర్తలు. వీరికి తండ్రి నుండి 4 ఎకరాల భూమి సంక్రమించింది. భార్యాభర్తలు అంధులు కావడంతో బంధుత్వాలు మర్చి సొంత చెల్లి బావలు ఈ భూమిపై కన్నేశారు. అన్నను ఆప్యాయంగా చూసుకుంటూనే కోట్ల విలువైన భూమిని నెమ్మదిగా కాజేశారు. అంధులైన దంపతులకు మాయమాటలు చెప్పి 4.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతటితో ఆగని ఆ అత్యాశ చెల్లి తల్లి కుంట్ల సత్తెమ్మ నివాసముంటున్న ఇంటిపై కూడా కన్నేసింది. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకులకు తల్లికి తెలియకుండా నకిలీ పత్రాలతో అధికారుల సహకారంతో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. వృద్ధురాలైన తల్లిని ఇంటి నుండి వెళ్ళిపో అంటూ భర్త కుమారులతో కలిసి బెదిరిస్తుంది. అటు అంధుడైన సొంత అన్నను కన్న తల్లిని మోసం చేసిన చెల్లిపై చర్యలు తీసుకోవాలని, తమ భూమి ఇల్లు ఇప్పించాలని బాధితులు గ్రామంలో చెల్లి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతుగా నల్గొండ జిల్లాకు చెందిన అంధుల నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలుపుతూ ధర్నా నిర్వహించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని కన్ను లేని వారికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. కన్ను లేని వారికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠిన చర్య తీసుకోవాలి. అంధ వికలాంగులకు న్యాయం జరగాలి. భూమిని ఎప్పటి ఇప్పించాలి. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఎమ్మటే ఇప్పించాలి. వికలాంగుల భూమిని వెంటనే ఇప్పించాలి. అంధ వికలాంగుల భూమి వెంటనే ఇప్పించాలి. అంధ వికలాంగుల భూమిని వెంటనే ఇప్పించాలి. నా పేరు కుంట్ల రాజిరెడ్డి, మాది కొయ్యలగూడ గ్రామం, యాదాద్రి జిల్లా. అధికారులారా, నాకు జరిగిన అన్యాయం గురించి భార్య కూడా బ్లైండే, మీ ఇద్దరం బ్లైండే, మా భార్య నేను. మీ ఇద్దరు బ్లైండ్ కాబట్టి మీరు చూసుకోలేరు. కొంచెం అంటే 1 ఎకరం ఇస్తే మీ పాపలు పెద్దగా అయిన దాకా మాదే బాధ్యత, చదివిపిస్తాము, జాబ్ ఇప్పిస్తాము, పెళ్లి చేస్తామన్నారు. అంటే సరేలే అని మా పాపని 1.5 ఎకరం భూమి ఇచ్చిన. ఆ తర్వాత 2 నెలలకు ఏం చేశారంటే మా పాపని ఇంటికాడ వదిలేసారు, మా ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇదేంటంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తలేరు. సరే మరి మీరు భూమి తీసుకున్నారు కదా, మాది మాకు ఇచ్చేయమన్నాం. అంటే కొద్ది రోజులు ఆగమన్నారు. రంగస్థల రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ పేరులో 2 ఎకరాలు చేయమని అడిగారు. సరే అని అంటే సరే ఇది అది అన్నీ కలిపి నీకే ఇస్తాము, ఫస్ట్ తీసుకున్న 1 ఎకరం భూమి ఉంది, అన్నీ కలిపి డెవలప్ చేసి నీకు ఇస్తాము, చేసినందుకు మేము కొద్దిగా తీసుకుంటాం, నీకే ఇస్తాం అంతా అన్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిన తర్వాత ఆ 2 ఎకరాలే కాకుండా నా పేరు మీద ఉన్న ఇంకొక ఎకరం ఉంది. ఆ ఎకరం కూడా వాళ్ళు నాకు జీపే చేసుకురు, మోసం చెప్పలేదు. వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరెవరంటే మా చెల్లె మంజుల, ఆకటి మంజుల, ఆకటి సత్యరెడ్డి, ఆకటి ప్రదీప్ రెడ్డి, ఆకటి నవీన్ రెడ్డి, వీళ్ళు 4 ప్లస్ రంగస్థల కంపెనీ. ఈ కంపెనీ పేరు మీద వాళ్ళు చేసుకోరు, మోసం చేసి చేసుకోరు. నేను మీ అధికారులకు నేను విన్నవించుకున్నది ఏంటంటే ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ నేను ఎంఆర్ఓ కానీ విన్నవించుకునే విషయం ఏమిటంటే మరి దయచేసి నా మొర ఆలకించండి, నన్ను ఆదుకోండి, కాపాడండి. నాకు ఇప్పుడు ఏంటంటే నేను రోడ్డున పడ్డా, నాకు ఇప్పుడు ఏంటంటే మరణమే తప్పలకు మా బిడ్డ ఉన్నారు, మా భార్య, మేము 4 ఉన్నాం. మీ 4 ఇప్పుడు చనిపోయే పరిస్థితి ఏర్పడింది నాకు. కాబట్టి దయచేసి మా మొర ఆలకించి మా భూమి మాకు ఇప్పించమని మరీ రిక్వెస్ట్. భర్త పేరు కుంట్ల యాదిరెడ్డి. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు 4.5 ఎకరాల భూమి కొనిచ్చిన తర్వాత నా కొడుకులకు 2 4 ఎకరాల 4 ఎకరాల చేసిన.
కొంత మా పెద్ద మనిషి పేరు మీద ఉంది, కొంత నా పేరు మీద ఉండే. నా పేరు మీద కూడా మా నాయన ఇచ్చిన భూమి అది. అయితే నన్ను చూస్తుంది నా బిడ్డ, నా కొడుకులు జర దూరం కొట్టినా కానీ నాకు ఒక బిడ్డ ఉంది కదా, నా బిడ్డ దానికి పోయినా వచ్చిన తవ్వలు ఉంటాయి, నా బిడ్డ కాపాడుతుంది. ఏదో చేసిర్రు, అడిగి తీసుకుపోయారు, ఎకరమున్నారా పట్ట చేపించుకుర్రు సార్. పట్ట చేపించుకున్నాక మాకు ఇక అది తెలియదు, నాకు రైతు బంధు పడతానే ఉంది, నా భూమి నాకే ఉందా అనుకుంటున్నా. ఆ భూమి అమ్మినాడు నేను అందట్లా మా పాలోళ్ళు కూడా చాలా మంది ఉండ్రు, 8 మంది పాలోళ్ళు సార్. అమ్మినాడు ఆమె అద్దెకరం ఆమెకి ఇచ్చి కట్టిమది నేను నా కొడుకులకు ఇచ్చుకుంటా అని అనుకున్నా సార్. నేను అనుకున్నాక ఇక ఈ 4 ఎకరాలున్నారా నా పిల్లగాంది, పిల్లని చేస్తామన్నారు సార్. తీసుకుపోయారు సార్. తీసుకుపోతే ఏమన్నారంటే పట్ట ఇక సావన్నాక ఇక నేను వదిలించుకున్నా సార్. ఇక నా పానం ఇసుకుపోయి మేము చేసే బాధ మేము పడ్డాము. అది తీస్తే ఈ అన్ని బయట పడ్డాయి. ఈ బాధలు పడుతున్నాము. పోలీస్ టౌన్కు 4 మాటలు 5 మాటలు పోయినాము, రమ్మన్నాము రాలేదు. రెడ్డి సంఘంలో పోయినాము, పిలిపించినాము, ఆడికి రాలేదు. పంచాయతీ బోర్లకు పోయినాము, సర్పంచ్ 4-5 మాటలు 10 మాటలు అయినా ఫోన్ చేస్తే ఆడికి రాలేదు. లక్ష్మి అండి నా పేరు. మాకు ఇల్లు కూడా లేకుండా చేసిరండి మొత్తం. అంటే 2 కొడుకుల నడుమ ఇల్లు ఉంటుంది కదా, ఇల్లు కూడా లేకుండా చేసిరు. మా 4.5 ఎకరాల అది పాస్బుక్ రద్దు చేసి మాకు ఇప్పించేటట్టు న్యాయం చేయాలి సార్ ప్రభుత్వం వాళ్ళు. బ్లైండ్స్ పాపను కూడా బలవంతం చేసి తీసుకున్నారు సార్. నాకు ఇష్టం లేకుండే మరి బలవంతం చేసి ఒప్పించారు వాళ్ళు. అయితే బలవంతం చేసి ఒప్పించి మా హస్బెండ్ చేత ల్యాండ్ రాయించుకున్న సంగతి నాకు తెలీదు. ఇతన్ని రిజిస్ట్రేషన్ తీసుకుపోయి చేయించుకున్నారు. ఇంటికి వచ్చి నా చేత సంతకం చేయించుకున్నారు. కానీ అది ల్యాండ్ అనుకోలే. నేను పాపని తీసుకుంటుండ్రు కదా, దాని మీద ఏమన్నా ఫాము మీద సంతకం పెట్టిస్తారు ఏమనుకున్నాము, ల్యాండ్ అనుకోలేదు. అది హాస్టల్లో బాబు చదువుతున్నాడు, ఆయన చేత అక్కడ సంతకం పెట్టించుకోవచ్చు. నా చేత ఇది ల్యాండ్ అని మాకు తెలియదు అసలు. ఫస్ట్ ఎకరా పాప కలెక్టరు, RDO ఎవరైనా మంత్రులు మా కోసం దిగి వచ్చి మాకు న్యాయం చేయాలి.